ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం మీరు వదులుకోవద్దండి. తులరాశి వారికి మరో 2 రోజులలో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో మీరు ఈ ఒక్క మాట అనండి చాలు. ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు మంచిగా ఉన్నత స్థాయికి అయితే వెదుగుతారు. అసలు ఈ తులరాశి వారికి ఎలా ఉండబోతుంది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తులరాశి వారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఇక ముందుగా వీరి కెరియర్ పరంగా చూసినట్లయితే కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతుంది. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరం అయితే లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూపిస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. కాబట్టి తులరాశి వారికి ఏదైతే కోరుకుంటున్నారు అంటే మీ జీవితం ఎలా మారాలి అని మీరు కోరుకుంటున్నారు అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి మీ జీవితాన్ని అయితే ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక వ్యాపారం చేసేవారికి ఈ తులరాశి వారికి వ్యాపారం చేసే వారికైతే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారం చేసేవారు ఎవరైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ తులరాశి వారికి ఆర్థిక స్థితి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అయితే లేదు, అసలు కనిపించడం లేదు. అకస్మాత్తుగా ధనలాభం అనేది మీరు కనిపిస్తుంది. మీకు ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒక్కసారి ఎంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు కూడా. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అని చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. తులరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. కింద స్థాయి ఉన్నవారిని సరే, పై స్థాయిలో ఉన్నవారిని సరే, ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే సమానంగా చూస్తే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమై ఉన్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పగానే లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడ మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఏమిటి అంటే వాళ్ళు అనుకున్న విధంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు అదృష్టాన్ని చూస్తారు. ప్రతి ఒక్కరి మద్దతు కూడా ఇప్పుడు తులరాశి వారికి లభిస్తుంది. అలాగే వివాహం జరగడం లేదని బాధపడుతున్న వారికి కూడా వివాహం మంచిగా జరుగుతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు. కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకోగలుగుతారు. ప్రేమ విషయాలలో ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సంతానం కలగడం లేదని బాధపడుతున్న వారు ఇప్పుడు సంతాన యోగం కలుగుతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఈ తులరాశి జాతకులు ఉన్న
అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరి మద్దతు ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల్లో అన్నిట్లో కూడా పూర్తిగా మీకు మంచి సమయానికి పూర్తి అవుతాయి. ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా ఉద్యోగం రావడం లేదు అని బాధపడుతున్న వారు ఇప్పుడు మంచి ఉద్యోగాలు మంచి జీతాలు పొందే అవకాశం కూడా ఉంది. తులరాశికి చెందిన వారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందినవారు. తులరాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. తులరాశి వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు. జ్యోతిష్శాస్త్రం చెప్తుంది వీరు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికంగా ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. తాము ఇతరులను ఆకట్టుకునే చందాలను కలిగి ఉంటారని ఆశిస్తూ ఉంటారు కూడా. ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి స్త్రీలు నిలువెత్త అందం ముందు నిల్చుని తమ చందాలు చూసుకుంటూ కూడా ఎప్పుడు మురిసిపోతూ ఉంటారు. తులరాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు. వీరు మేధావులు కూడా గుర్తింపు పొందుతూ ఉంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు తులరాశి వారు అధిరోహిస్తూ ఉంటారు. అయితే తులరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎప్పుడు కూడా తమ జీవితంలో ఎదురైన అడ్డంకులకి కుంగిపోకుండా అత్యున్నత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించి తీరుతారు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అధిక శాతం పొడుగ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. తిన్నది ముక్కు పూటది, దృఢమైన శరీరం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా సరే తగాదా కోసం వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం అనేది ఖచ్చితంగా చేస్తారు. తులరాశి వారికి పరోపకారం బుద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ పరోపకారం బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా వచ్చింది. తులరాశి వారు యవనం పాయనంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది కూడా. ఈ తులరాశి జాతకులు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. తులరాశి వారు యజ్ఞములైన పుణ్యాలైన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. బంధువర్గంలో విభేదాలు తులరాశి వారికి కొనసాగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభాధికరంగా ఉంటుంది. సాంఘిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది. తులరాశి వారికి సంగీతం సాహిత్యంలో అధిక అభిలాష కూడా ఉంటుంది. వీరు కోపంగా ఉంటారు, కానీ ఎంత త్వరగా కోపపడతారో అంతే త్వరగా చల్లబడతారు. తులరాశి వారిని గమనిస్తే వీరిలో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చూశారు కదండి తులరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.